హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది ఎన్ఎస్ 160 బైక్. అన్న మార్కాపురం నుంచి మన దగ్గరికి అయితే పంపించారు. దీనికి ఇంజన్ వర్క్ అయితే ఉంది. ప్రజెంట్ మనం స్టేషన్ దగ్గర నుంచి అయితే బైక్ అయితే తీసుకొని పోతున్నాం. అన్న పార్సల్ అయితే పంపించారు. దీని సౌండ్ అయితే ఒకసారి సౌండ్ అయితే విన్నారుగా ఫ్రెండ్స్. అలాగే స్మోక్ కూడా మనకి విపరీతంగా అయితే వస్తుంది. దీనికి ఓన్లీ బోర్ చేయించి 400 కిలోమీటర్స్ దగ్గర అంతే తిరిగాడంట. అంత లోపల మళ్ళీ దానికి సౌండ్ అయితే క్రియేట్ అయింది. ఇంజన్ పగిలిపోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే సౌండ్ వస్తుంది. బైక్ కూడా మనం ఎక్స్టేటర్ ఇచ్చామంటే రైజ్ అయితే కావడం లేదు. ఇక్కడ ప్లగ్ గమనించారంటే సగం థ్రెడ్ మాత్రమే ఎక్కించారు, సగం అయితే ఎక్కించలేదు. దానికి రాంగ్ థ్రెడ్ ఎక్కించారు. అది కూడా మనకి దీంట్లో ప్రాబ్లం ఓపెన్ చేసినప్పుడు కనిపించినది ఆ ప్లగ్ ప్రాబ్లం అయితే. ఇది సౌండ్ ఎందుకు వస్తుంది ఏంటి అని అయితే మనం ఇంజన్ ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాం. దీనికి లోపల ఇంజన్ బేరింగ్ల సౌండ్ కూడా మనకైతే వినిపిస్తుంది. బైక్ స్టార్ట్ చేయగానే మనకు ఆ సౌండ్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కాబట్టి దీనికి బేరింగ్ సౌండ్ వినిపిస్తుంది. అలాగే ఇంకా విపరీతమైన సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ కూడా ఎందువల్ల క్రియేట్ అయింది అనేది కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. హెడ్ కప్ ఓపెన్ చేయగానే ఓన్లీ టైమింగ్ చైన్ మాత్రమే ఆయిల్తో అయితే ఉంది. మిగిలినది చూడండి, మనకు అక్కడ రాకర్స్ కానీ మిగిలిన అన్ని అటు సైడ్ అయితే ఆయిల్ అయితే అందిలేదు. మీరు ఇక్కడ బాగా గమనించారంటే ఒక రాకర్ మీరు బాగా క్లారిటీగా చూసారంటే సగం అయితే అరిగిపోయింది హెడ్కి అనేది. దీనికి ఆయిల్ అయితే అందిలేదు. అలాగే మనకి ఇక్కడ ఎల్లంకి బోల్ట్ చూసారంటే అది కూడా స్లిప్ అయిపోయింది. రాకర్ మనకు ఒకటి చూడండి అది అయితే తిరుగుతుంది, ఇంకొకటి అయితే సగం అయితే పూర్తిగా అరిగిపోయింది. అసలు లేదు అది పూర్తిగా. దాంట్లో ఉన్న బాల్స్ అన్నీ అయితే ఇక్కడ బయటకు అయితే వచ్చి పడ్డాయి రాకర్స్ లేటివి. ఒక అయస్కాంతం తీసుకొని నేను బయటకు అయితే తీసి చూపిస్తాను. మీరు అక్కడ గమనించారంటే చిన్న చిన్న పుల్లల మాదిరి అయితే ఉన్నాయి. నేను ఇక్కడ అయస్కాంతం అయితే పెట్టాను. మీరు అయస్కాంతం పెట్టగానే దానికైతే అతుక్కొని బయటకు అయితే వస్తున్నాయి. మీరు అయితే చూడండి లోపల మనకి ఆ రాకర్స్ లోపల ఉన్న నీడిల్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం అయితే పగిలిపోయాయి. ఆయిల్ అనేది సప్లై కాక ఈ విధంగా అయితే జరిగింది. ఆయిల్ సప్లై అనేది ఎందుకు కాదు వీటికి అనేది కూడా ఎక్కడ ప్రాబ్లం అనేది కూడా నేనైతే క్లారిటీగా అయితే చూపిస్తాను. మీరు అయితే చూడండి. దీన్ని అలాగే కొట్టి అయితే తీశారు. ఇప్పుడు మనం ఎల్లంకి పెట్టి తీయడానికి అయితే లేదు, ఆల్రెడీ దాన్ని కొట్టారు కాబట్టి మనకు కూడా ఆప్షన్ అదే. అందుకని మనం కూడా కొట్టి ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అయితే చూడవచ్చు ఇక్కడ మనం దాన్ని కొట్టి ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కొత్తది ఫిట్ చేసేటప్పుడు ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు ఈ ఎల్లంకి బోల్ట్ కూడా చేంజ్ చేసేయాలి. మళ్ళీ ఎప్పుడైనా ఇంజన్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది అనేది ఉండకూడదు. అది చూసిన వెంటనే మనకి చాలా గలీజ్గా అయితే కనిపిస్తుంది. హెడ్లోకి ఆయిల్ ఎందుకు వచ్చలేదు, ఎందుకు సప్లై అయ్యలేదు, దీనివల్ల ప్రాబ్లం ఏమిటని మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. బైక్ హాఫ్ బోర్ చేశారని చెప్పారు. హాఫ్ బోర్ చేశారంటే కంపల్సరీ మనం క్రాంక్ షేక్ ఇంజన్ బేరింగ్ల షేక్ ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలి. ఎందుకంటే పెద్ద బైకులు కాబట్టి కాస్త ఐడియా ఉంటేనే ఈ ఎన్ఎస్ బైకులు కానీ కేటీఎం బైకులు కానీ టచ్ చేయాలి. కానీ ఐడియా లేకపోతే వీటిని అయితే టచ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇటు మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇటు కస్టమర్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతమంది కస్టమర్లు మంచిగా ఉంటారు, కొంతమంది గ్యారేజ్ దగ్గర నానా రచ్చ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనకు వచ్చిన బైకులు మనం ప్రశాంతంగా చేసుకుంటే పర్లేదు. కానీ ఇక్కడ హెడ్ అయితే బయటకు అయితే తీసేస్తున్నాం. మీరు అయితే చూడొచ్చు. దీనికి ఇక్కడ ఒక చిన్న బోల్ట్ అయితే ఉండాలి. మనకి ఆ ప్లగ్ కప్ ఏదైతే ఉంటుందో దానికి కూడా అది కూడా లేదు, డైరెక్ట్గా ఉంది. దానివల్ల అయితే ప్రాబ్లం అయితే లేదు, ఆయిల్ లీకేజ్ అయ్యలేదు కాబట్టి అక్కడి నుంచి అయితే మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. హెడ్ చివర అయితే ఓపెన్ చేస్తాను. నేను ముందుగా ఇంజన్ అయితే ఓపెన్ చేస్తాను. హెడ్ బయటికి తీసేసాము. ఇప్పుడు పక్కకు పెట్టేసి పూర్తిగా లాస్ట్కి హెడ్లో ఆయిల్ ఎందుకు సప్లై అయ్యలేదు అన్నది అయితే చూపిస్తాను. ఇప్పుడు మనకి బోర్ వరకు అన్నా ఆయిల్ ఎక్కిందా లేదా అన్నది కూడా చెక్ చేసి మీకు అయితే చూపిస్తాం. అది ఎలా చెక్ చేసుకోవాలి మనం అన్నది కూడా చూపిస్తాం. ఇక్కడ క్రాంక్ షేక్ మీరు గమనించారంటే దీనికి క్రాంక్ షేక్ కూడా వస్తుంది. మనకి సైడ్ షేక్ అనేది ఎక్కువగా ఉంది. ఆయిల్ ఇంజన్ నుంచి పైకి వస్తుందా లేదా అని నేను ఇక్కడ కిక్కర్ అయితే కొడుతున్నా. మీరు అయితే చూడండి. కిక్కర్ కొట్టినప్పుడు అక్కడ నుంచి ఆ హోల్ నుంచి అయితే బయటకు అయితే వస్తుంది. నేను క్లాత్తో తూడ్చి మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడు మనం నీట్గా తూడ్చాం కదా, చేతితో కిక్కర్ కొడుతున్నాం. మనకి ఇలా రన్నింగ్లో ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది పైకి అయితే ఫ్లోటింగ్ అయితే కావాలి. ఇక్కడి వరకు అయితే ఫ్లోటింగ్ అయితే అవుతుంది. పైకి హెడ్కి అనేది సప్లై కాలేదు. హెడ్లో వచ్చేసి చిన్న బటన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక ఎన్ఎస్ బైక్ ఉందని మనం వీడియో అయితే చేసాము. ఇది ఏ పొరపాటున మిస్ అయిందంటే బైక్ ఓవర్గా హీట్ కావడం కానీ అలాగే బైక్ సీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా కూడా ఇంజన్ ఓపెన్ చేశారంటే గమనిస్తూ ఉండండి అని వేరే బైక్ మీద మనం ఒక షార్ట్ వీడియో అయితే చేసాం. దగ్గర 3 మిలియన్ వరకు అయితే ఆ వీడియో అయితే చూశారు. అలా చిన్న బటన్స్ టోటల్గా 2 అయితే ఉంటాయి ఈ ఎన్ఎస్ బైకులలో. ఆ రెండిట్లో ఏది బ్లాక్ అయిపోయినా మన బైక్ అనేది సీజ్ అయితే అయిపోతూ ఉంది. ఆ బటన్స్ గురించి నేను క్లారిటీగా అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు కాదు, మొత్తం దాని సందర్భం వచ్చినప్పుడు మీకు అయితే చూపిస్తాను. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మ్యాగ్నెట్ సైడ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా హెడ్ ప్రాబ్లం, ఇంజన్లో బేరింగ్స్ ప్రాబ్లం అయితే క్లారిటీగా అయితే చూపిస్తుంది. మనం ఎప్పుడైనా కూడా బోర్ చేపిస్తున్నామంటే అది ఫుల్ బోరా హాఫ్ బోరా అని 1-2 సార్లు చెక్ చేయించడం అయితే మంచిది. ఊరికే మనకి తక్కువలో అయిపోతుంది కదా, అలాగే మెకానిక్ మనకు ఐడియా లేదు, ఊరికే ఎందుకు దీన్ని హాఫ్ బోర్ చేసి పంపిద్దాంలే అని ఈ విధంగా అయితే చేయకండి. ఎప్పుడైనా కూడా దాని మీద ఐడియా ఉంటేనే దాన్ని అయితే చేయించుకోవాలి. అది ఫుల్ బోర్ ఉంటే ఫుల్ బోర్ అని చెప్పేసేయాలి, లేదంటే లేదు.
ఊరికే అనవసరంగా ఇప్పుడు మనకి అది చేసిన 400 కిలోమీటర్లకే ఈ విధంగా అయితే అయిపోయిందని అయితే మనకైతే కస్టమర్ అయితే చెప్పారు. ఇప్పుడు కస్టమర్కి అనవసరంగా అమౌంట్ వేస్ట్, మీకు కూడా ఈ విధంగా మీరు చేసిన బైక్ వచ్చిందంటే మీకు కూడా లోపలైతే బాధ ఉంటుంది మెకానిక్స్ కాబట్టి కాస్త జాగ్రత్తగా మనకి ఐడియా ఉంటేనే టచ్ చేయడం అయితే మంచిది. ఎన్ఎస్లు కానీ కేటీఎంలు కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. ఇంకా క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే మనం అయితే ఓపెన్ చేస్తున్నాం. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ లోపల రివర్స్ డై అయితే ఉంటుంది పల్సర్ బైక్లకు కంపల్సరీ. రివర్స్లో ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్గా అయితే వచ్చేసింది. ఒక వాచరు క్లచ్ బెల్ పైన ఒక వాచరు క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ వెనక ఒక వాచర్ అయితే ఉంటుంది. మొత్తం ఈ సెక్షన్ అయితే బయటికి అయితే తీసేసాం. దీనికి ఫుల్ ఇంజన్ అయితే చేయాల్సి అయితే వస్తుంది. ఆ సౌండ్ ఉంది కాబట్టి ఈ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ టైమింగ్ చైన్ టెన్షనర్ టైమింగ్ వీలు అన్నీ ఏవేవి కావాలో అన్నీ చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అన్న మనకి బైక్ అయితే షోరూమ్ బీటింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే కావాలని చెప్పారు కాబట్టి మనం ఆ విధంగా అయితే తీసుకొని రావాలి. కాబట్టి మనకి ఏది డౌట్ ఉన్నా ఎలా ఉన్నా కూడా అన్నీ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఏదైతే ఇది బాగాలేదు అని ఏది వీటి మీద అయితే అనిపిస్తుందో అవన్నీ చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సపోర్టింగ్ వీల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా టైమింగ్ అయితే ఉండాలి. ఇది ఏమాత్రం టైమింగ్ రాంగ్ అయినా కూడా ఆ సపోర్టింగ్ వీల్ మళ్ళీ క్రాంక్కి టచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ దాన్ని చెక్ చేసుకుంటూ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్లచ్ సైడ్ అయితే ఆల్మోస్ట్ అంత వర్క్ అయితే అయిపోయింది. ఇందులో అయితే అంత పెద్దగా ఏ ప్రాబ్లం అయితే కనిపించడం లేదు కానీ హెడ్లో ఎక్కువ ప్రాబ్లం ఉంది, అలాగే ఇంజన్ బేరింగ్లో అయితే ప్రాబ్లం ఉంది. అవి కూడా మీకైతే నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. గేర్ స్టార్ అయితే ఓపెన్ చేసుకున్నాం. గేర్ స్టార్ ఓపెన్ చేసుకున్నామంటే ఇంకా డైరెక్ట్గా మనం బోల్టాలు ఓపెన్ చేసేసి నెక్స్ట్ సెంటర్ ఛాంబర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం. ఆ బోల్టాలు ఓపెన్ చేసేది అంతా టైం వేస్ట్ కాబట్టి డైరెక్ట్ మీకైతే సెంటర్ ఛాంబర్ అయితే చూపిస్తున్నాం. మీరైతే ఇక్కడ గమనించండి. సెంటర్ ఛాంబర్ అయితే మనం అయితే ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా గేర్ వీల్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అన్నీ చెక్ చేసుకుంటే నీట్గా 1-2 సార్లు చెక్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. మనం సెంటర్ ఛాంబర్ అయితే బయటకు అయితే ఓపెన్ చేసాం. ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ అయితే దానికి రివర్స్ మనకి పైన ఉన్న కప్పుకి అయితే ఆయిల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఆ కప్పుకి ఏ విధంగా ఉంది ఏంటి డస్ట్ అనేది కూడా మీకు అయితే చూపిస్తాయి. ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా, దాని చుట్టూ చూసారంటే మీకు లోపల బేరింగ్స్ పగిలిపోయినవి మొత్తం అందులో ముక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు బేరింగ్స్ పగిలిపోయినవి మొత్తం ఈ ఆయిల్ ఫిల్టర్ దగ్గరకు అయితే వచ్చి ఉన్నాయి. చిన్న బాల్స్ ఆ మెటల్ పీసెస్ అన్నీ అయితే నా చేతిలో అయితే ఉన్నాయి. మీరు ఇక్కడైతే చూడొచ్చు. మీరు ఇక్కడ చూసారంటే ఆ బాల్స్ మెటల్ పీసెస్ ఇంకా సగం దానికి ఫిల్టర్కి అయితే అతుక్కొని అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చిన్న మ్యాగ్నెట్ ఇస్తాడు కాబట్టి మొత్తం అక్కడైతే అతుక్కొని ఉన్నాయి. మీరు ఇక్కడ గోల్డ్ కలర్లో అయితే బంగారు కలర్లో అయితే కనిపిస్తూ ఉంది. లోపల ఎక్కడి నుంచి కట్ అయింది ఏంటి అని మనం అన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ అయితే ఏవేవి ప్రాబ్లం ఉన్నాయి చెక్ చేసుకోవాలి. ముందుగా గేర్ వీల్స్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఆ బాల్స్ ఎక్కడైనా కూడా మనకి ఈ గేర్ వీల్స్ వాటికి పడిందంటే ఆ గేర్ వీల్స్ కూడా ప్రాబ్లం అయితే వస్తాయి కాబట్టి ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందా అని గేర్ వీల్స్ అయితే 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కడైనా మనకి ఒక్క గేర్ వీల్ కాటువన్నా కూడా మనకి రన్నింగ్లో సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆ గేర్ వేస్తామో ఆ గేర్ వీల్ పైన లోడ్ అయితే పడుతుంది, సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక గేర్ సాఫ్ట్ అయితే మీకు అయితే చూపిస్తాను. లోపల ఇన్పుట్ సాఫ్ట్ దాన్ని గమనించారంటే రెడ్ కలర్ లేకైతే మారింది. చివర చూసారంటే మనకు అది ఎలా మారుతుందంటే బైక్ ఎక్కువగా ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఆ విధంగా అయితే మారుతుంది. ఇక్కడ మీకు ఒక బటన్ అయితే చూపించాను. ఇక్కడ ఎల్లంకిది మనకి ఈ హోల్ నుంచి ఆయిల్ అయితే పైకి అయితే ఈ బటన్ నుంచి అయితే సప్లై అయితే కావాలి. అది బ్లాక్ అయిపోయినా కూడా బైక్ అయితే సీజ్ అవుతుంది. ఇక్కడ నేను ఇంజన్ బేరింగ్ అయితే మీకైతే చూపిస్తాను. ఈ బేరింగ్ కూడా మనకి పూర్తిగా పట్టేసింది, తిరగడం లేదు, అది స్టక్ అయిపోయి ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నా. మొత్తం ఇదైతే మనకి ఫ్రీగా అయితే తిరగాలి, పట్టేసి అయితే తిరుగుతూ ఉంది. చాంబర్ బేరింగ్స్ అన్ని A to Z కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి ఏది డౌట్ ఉన్నా అదైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. షోరూమ్ బీటింగ్ ఎలా ఉందో ఆ విధంగా అయితే రావాలి. ఇక్కడ నేను హెడ్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీరు ర్యాక్ ర్యామ్స్ 2 రాకర్స్ చూశారంటే 2 అరిగిపోయాయి. క్యాన్ సాఫ్ట్ కూడా పోయింది. ఇక్కడ మీరు ఆ కలర్ గమనించారంటే హీట్కి మనం కొలిం దగ్గర ఏ విధంగా అయితే పెడతామో కొలిం దగ్గర పెట్టినప్పుడు హీట్కి ఏ విధంగా రెడ్గా అయితే అయిపోతాయో ఆ విధంగా రెడ్గా అయితే అయిపోయాయి. మీరైతే ఇక్కడ గమనించవచ్చు. ఇంకొక రాకర్ అయితే పూర్తిగా సగం అయితే అరిగిపోయింది. మీరు ఇక్కడ దీన్ని చూడండి, పూర్తిగా ఏం లేదు. అదైతే మనకి దీనివల్ల మొత్తం సౌండ్ ఎందువల్ల క్రియేట్ అయిందంటే అంత సౌండ్. ఈ రోకర్ అయితే మనకి ఒకటైతే బాగుంది, అంటే దీన్ని కూడా చేంజ్ చేస్తున్నాం, అది కూడా పోయింది, కానీ చూడ్డానికన్నా బాగుంది. ఇదైతే పూర్తిగా సగం అరిగిపోయింది. చివరి చేతిలో చూసారంటే అది బైక్ అనేది రైజ్ కాకుండా ఉండడం అదంతా కారణం మనకి ఈ రోకర్ వల్లే. అది ఒకటి లైట్ కన్నా తిరుగుతుంది, ఇంకొకటి అయితే పూర్తిగా ఏది లేదు. ఈ ఆయిల్ సప్లై కాక మనకి ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ ఎన్ఎస్ బైక్లకి ఆ 2 బటన్స్ ఏది బ్లాక్ అయిపోయినా మనకి డబల్ పని అయితే ఉంటుంది. ఆ బటన్స్ ఓపెన్ చేసి మీకు ఫిట్టింగ్ వీడియోలో అయితే చూపిస్తాం. మనం లేత దగ్గరికి అయితే వచ్చేసాం. దానికి కావాల్సిన స్పేర్స్ అయితే కొన్ని అయితే దొరికాయి, ఇంకొన్ని అయితే కావాలి. అవి నెక్స్ట్ రోజు అయితే అన్న వాళ్ళు అయితే తెప్పిస్తామని చెప్పారు. ఫిట్టింగ్ వీడియోతో మీ ముందుకైతే కలుస్తా. కొత్త బోర్ అన్న అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒక 60% స్పేర్స్ అయితే దొరికాయి, ఇంకా 40% స్పేర్స్ అయితే మనకైతే రావాలి. నెక్స్ట్ ఆ స్పేర్స్ తీసుకొని ఫిట్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్.